अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. నేను మీ యొక్క తెలుగు బుకారిని. ఈరోజు ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను, నాకు తెలిసిన విషయాన్ని. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున కొద్ది రోజులుగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది మస్నూన్ రిస్తేకి సంబంధించినటువంటి విషయం. అంటే ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదో, పెళ్ళిళ్ళ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో, అదేవిధంగా కొంతమందికి ఎవరైతే కులా లేకపోతే డివోర్స్ అయిపోయి ఎవరైతే ఇళ్లల్లో ఉండిపోయారో, అదేవిధంగా దీంట్లో అనేక రకాల కేటగిరీస్ వారు ఉన్నారు. అంటే డాక్టర్సు, ఇంజనీర్సు, బిజినెస్ మ్యాగ్నెట్లు, పొలిటికల్ లీడర్లు, మరియు పేదవారు, మధ్యతరగతి వారు, మరియు అనేక రకాల తరగతుల వారు ఉన్నారు దీంట్లో. ఇంకా అనేక రకాల జమాతుల వారు కూడా ఉన్నారు దీంట్లో. మరి ఈ మధ్యకాలంలో చాలామందికి ఒక పెండ్లి అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది, ఎతకడానికి కానీ అదేవిధంగా చేయడానికి కానీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ యొక్క పెండ్లిని ఈజీ చేయమని చెప్పడం జరిగింది. జినాని ముష్కిల్ చేయమని, పెండ్లిని ఆసాన్ని చేయమని చెప్పడం జరిగింది. ఇంకోటి ఖురాన్లో ఇంకొక విషయం, మీ చుట్టుపక్కల ఎవరికైతే పెండ్లి కాలేదో వారి యొక్క పెండ్లి మీరు చేయండి, వారికి మీరు సపోర్ట్ చేయండి అని ఖురాన్లో ఒక వాక్యం ఉంది. ఈ యొక్క పెండ్లి చేయమని చెప్పడం, పెండ్లి ఎవరికైతే కాలేదో వారికి సపోర్ట్ చేయమని చెప్పడం, ఇది ఆరాధనలో భాగం. పెండ్లి అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, పెండ్లి కూడా ఆరాధనలో భాగం. ఇది ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం. ఇంకొకటి, మేము పోషించలేమేమో అనే భయంతో మీరు పెండ్లి చేసుకోకుండా ఉండకండి, సంతానాన్ని హత్య చేయకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు. మీకు ఒక వయసు రాగానే ఖచ్చితంగా మీరు పెండ్లి చేసుకోవాలి. పెండ్లి అనేది ఇస్లాంలో విశ్వాసంలో సగభాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈ యొక్క పెండ్లి గురించి ఆసాని చేయడం కోసం మరి ఎవరి ప్రయత్నం వారు చేయాలి. మరి డబ్బులు తీసుకోకుండా, డబ్బులు ఇవ్వకుండా మరి ఫ్రీగా ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది కేవలం అల్లాని రాజీ చేయించుకోవడం కోసం మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇటువంటి పెండ్లికి సంబంధించినటువంటి విషయాల గురించి ఎవరైనా పెండ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ మొదటి రిస్తే కానీ తర్వాత రిస్తా కానీ, లేదా ఇంకా స్తోమత ఉన్నవారు ఇంకితర రిస్తాలు కానీ ఎతుకుతూ ఉంటే కనుక అటువంటి వారికి ఇది ఒక ఆపర్చునిటీ. మరి ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇది ఎక్కడ నడుస్తుంది, మరి ఇది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక నేను ఇప్పుడు ఈ యొక్క మరి మీరు చూస్తున్న ఈ యొక్క వీడియోలోనే నేను ఈ యొక్క డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను. మీరు డైరెక్ట్గా వారికి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. ఇదంతా కూడా ఫ్రీగా నడుస్తుంది. ఇది కేవలం అల్లాని రాజీ చేపేట